హాయ్, దిస్ ఈస్ కేకే. నన్ను చాలామంది అడుగుతారు, ఎప్పుడైనా ఏదైనా విలేజ్ ట్రిప్కి వెళ్ళొచ్చిన ప్రతిసారి ఎందుకు ఆ ఫ్రెష్ వైబ్ని ఫీల్ అవుతావు? అండ్ ఇన్ దిస్ డాక్యుమెంటరీ మీరు కూడా ఆ ఫ్రెష్ వైబ్ని ఫీల్ అవుతారు. లెట్స్ బిగిన్ అవర్ జర్నీ విత్ ఎ ఫ్రెష్ సోడా. మీరు ఎప్పుడైనా మండువా ఇల్లులు చూసారా? డిజైన్లో ఎలిగెన్స్, స్ట్రక్చర్లో స్ట్రెంత్ అండ్ మెమొరీస్లో మ్యాజిక్ ఉంటుంది. అవి ఇల్లులు మాత్రమే కాదు, మన సంస్కృతికి నిలిచిన ఒక కళ. మనకి బైక్ రైడ్ అంటే స్పీడ్ అండ్ థ్రిల్, బట్ ఆ రోజుల్లో సైకిల్ రైడ్ అంటే సోల్. నో బ్రేక్, నో గేర్స్. ఏ బ్రేక్ లేకుండా నడిచిన ఆ జర్నీలో ఒక ఆనందం, ఒక ఫ్రీడమ్ ఉంటుంది. ఆఫీస్లో వర్క్ అందరూ చేస్తారు, బట్ ఇక్కడ ఒక మనిషి మాత్రం భూమి మీద తలపెట్టుకుని జీవిస్తున్నాడు. ఒక టెక్ ఎంప్లాయీ టైంని ఇన్వెస్ట్ చేస్తాడు, బట్ ఒక రైతు తన లైఫ్ని ఇన్వెస్ట్ చేస్తాడు. మనం తినే ఒక స్పూన్ అన్నంలో ఒక రైతు శ్వాస, తన కష్టం ఉన్నాయి. హీ ఈస్ ద ఫీడర్. ఆయన లేకపోతే మన స్కూల్స్లో, కాలేజెస్లో లేదా మన ఆఫీసెస్లో లంచ్ బ్రేక్ అనే దానికి అర్థమే లేదు. మోర్ ఓవర్ మనకి ఏదైనా వెజిటేబుల్స్ లేదా ఫ్రూట్స్ కావాలంటే సూపర్ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటాం, లేదా బ్లింకిట్, జెప్టో లాంటివి యూస్ చేస్తాం. బట్ ఇక్కడ మాత్రం స్ట్రేట్ ఫ్రమ్ యువర్ ఓన్ ఫార్మ్, మన సొంత భూమిలో పండించినవి. ఫీల్డ్ నుంచి ఫ్రూట్ కి మధ్య షాపింగ్ కంటే బాండింగ్ ఎక్కువ ఉంటుంది. ఈ ఊరు ఒక లెసన్ నేర్పించింది. ఇట్ క్యారీడ్ అవుట్ మై సోల్. అందుకే నాతో పాటు మీరు కూడా ఈ జర్నీని ఎక్స్పీరియన్స్ చేయాలని ఐ మేడ్ దిస్ డాక్యుమెంటరీ. బికాస్ సమ్ టైమ్స్ విలేజెస్ టీచర్స్ ది బిగ్గెస్ట్ ట్రూత్స్ ఇన్ ది సింప్లెస్ట్ వేస్. థ్యాంక్ యూ.